ఇచ్చిన ఈ గొప్ప దినమును బట్టి నిండు హృదయంతో నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్న మమ్మల్ందరినీ నీ సాక్షి బిడ్డలుగా నీ సన్నిధిలో నిలిపావు ప్రభా. ఇందును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. చాలామంది నాయన లోకములోనైనా చాలామంది నాయన ఇదిగో తండ్రి ఎవరి గుడారములలో వారు నాయన భక్తి జీవితం లేకుండా నాయనా నిన్ను తలంచుకోకుండానే ఉంటుండా ఈ దినాలలో ప్రభువా. భక్తిహీనుల గుడారములలో ఉండుట కంటే దేవా నీ మందిర ఆవరణంలో ఉండుట మాకెంతో ఇష్టము గనుక నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు అయిన దేవా, ఇజ్రాయేలీలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు మా తండ్రి అయిన దేవా, ఇప్పుడు మా మధ్యలోనైనా నీవు ఉంటుండగా సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి యాగములు అర్పించుటయే అని వ్రాయబడిన మాట ఈ దినమందు మా అందరి హృదయాలలో నెరవేర్చబడునుగాక. మేమందరము మౌనంగా ఉండుట ద్వారా నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా తండ్రి పరిశుద్ధాత్ముడా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించు నాయనా. నీ మాటలు పలుకుతూ నీ మాటలు నైనా నీ దాసుని నోట నీవు సిద్ధపరిచిన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న సజీవ లేఖనములు బయటికి వెళుతూ ఉంటుండగా వస్తూ ఉంటుండగా ఓ దేవా, వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, అంగీకరించే మంచి మనస్సు మా అందరికీ దయచేయండి. నీ వాక్కు మమ్మలను బలపరచునుగాక, నీ వాక్యము మమ్మలను నడిపించునుగాక, నీ వాక్యము మమ్మలను సిద్ధపరచునుగాక. అయ్యా, ఈ మనోలన్నీ నీ మహిమ నిమిత్తము యేసునామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. చక్కగా కూర్చుందాం. దేవుడు ఇచ్చు ఆహారంను భుజిద్దాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు మనకు ఇచ్చు అంశము భక్తిహీనత. ఇది భక్తిహీనత అనే అంశంలో దేవుడు మనకు హెచ్చరికలు ఉన్నాయి, మనకు గద్దింపులు ఉన్నాయి. మనము నడవలసినది తీరును ప్రభువు చెబుతూ ఉంటుండగా మనం వాటిని ప్రేమతో, సాత్వికంతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము మొదటి 4 వచనములు మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన 36వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఎవరి దృష్టి ఎదుట దేవుని భయం లేదు అనంటే ప్రభు మనతో చెప్తున్నాడు, భక్తిహీనుల దృష్టిలో దేవుని భయం బొత్తిగా లేదు. సరికదా, వారు చేసేటటువంటి అతిక్రమములు అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులలో వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. మేము చూసావా ఎంత ఇదిగా చేస్తున్నామో అని. లేదా వారి బుద్ధిహీనతను వ్యక్తపరుస్తూ ఉంటారు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము అనగా క్రమము తప్పి ప్రవర్తించేటటువంటి తీరు వారికి దేవోక్తిలాగా కనబడతాడు. దేవుడే ఇలా చేయమని చెప్పాడు అన్నట్లుగా ఉంటుందట. ఏమండి, ఉదాహరణకు నా ప్రభునామను బట్టి చెప్తున్నాను. ఉదాహరణకు మద్యము సేవించకూడదు అని ఉందనుకో, ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే దానిని విరివిగా సేవించి ఇంకా ఇంకా గట్టిగా దేవుని స్తుతిస్తూ ఉంటారంటండి. భక్తిహీనులు ఒక చోట వ్రాయబడింది, త్రాగుబోతుల పాటలు నేను విందునా అంటాడు ప్రభు. త్రాగుబోతుల పాటలు నేను విందునా అంటే అర్థం ఏంటి? నేను వినను. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? త్రాగి తందనాలాడి ఇంకా ఎక్కువగా వేషాన్ని బయటికి కక్కుతారు. వారు అనుకుంటారు, మేము దేవుణ్ణి ఇంకా ఘనపరుస్తున్నాం, మేము దేవుణ్ణి ఇంకా స్తుతిస్తున్నాం, మాలాగా ఎవడు స్తుతించడు అన్నట్టుగా ఉంటారు. అంటే వారికి దేవుని భయము లేదు. భక్తిహీనులకు దేవుని భయము ఉండదండి. వారు చెడు పనులు చేస్తున్నా కూడా దాంట్లోనే వాళ్ళు అతిశయిస్తారంట. మాకంటే గొప్పోడు ఎవరు లేనన్నట్టుగా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం ఒకవేళ మనలో ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ కూడా భయం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. అలాగునక అయితే నీవు భక్తిహీనుడవే, నువ్వు భక్తిహీనురాలివే. దేవుని భయం లేకపోతే మనలో ఎవరైనా సరే భక్తిహీనులేనండి. ఎంత స్తుతించినా, ఎన్ని పాటలు పాడినా, ఎంతగా ఉపవాసములు చేసినా, ఎంతగా దేవుని కీర్తించినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని మంచి పనులు చేసినా ఆ భక్తి వ్యర్థమే. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాడు చేసే పని వానికి అసహ్యం పుట్టించేంత వరకు వాడు అట్లానే చేస్తూ ఉంటాడంట. అది బయటపడేదాకా మెల్లిమెల్లిగా చిన్నగా స్టార్ట్ చేస్తాడు, ఎవ్వరికి తెలియకుండా. ఒక్క చుక్కే ఎవ్వరికి తెలియకుండా. ఆ తర్వాత పెరుగుతుంది 2 చుక్కలు, ఆ తర్వాత కొద్దిగా పెరుగుతుంది, ఆ తర్వాత కొద్దిగా పెరుగుతుంది. ఎవరికి తెలియదు అప్పుడు దాకా తెలియదు. ఎప్పుడు దాకా అంటే వాడి బుద్ధిహీనత బయటపడేంత వరకు ఏం కాదులే, కొద్దిగా కదా, ఏం కాదు, కొద్దిగా ఎవరు చూడలేదు కదా, కొంతే పాపమా వ్యభిచారమా ఎవరు చూడలేదు కదా, ఏం కానీ పర్వాలేదు, 2వ రోజు కూడా కానిచ్చేయి, 3వ రోజు, ఇంకా 4 రోజు, అదంతా బయటపడేంతవరకు వాడిని ముఖస్థుతి చేస్తుందంట ఆ పాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇదిగో వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడేటంత వరకు, అందరికీ కనబడేంత వరకు వాడు అదే మత్తులో ఉంటాడు, అదే పాపంలో ఉంటాడు. నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాడు, ఒకవేళ చూచినా ఏం పర్వాలేదు అనుకుంటాడు. ఎందుకంటే వాడికి దేవుని భయము లేదు, దానికి దేవుని భయం లేదు. వాడికి కాదు, దానికి అసలు దేవుని భయమే లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనుడుగా మనం ఉండకూడదని సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు ఈ వాక్కును మనకు అనుగ్రహించాడండి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. ఏమాత్రం చూడండి, పులిసిన పిండి కొద్దిగా ఉన్నదాన్ని ఆయన ముద్దంతయు పాడైపోద్దంట, అంతే కదండి. పాలలో తోడు కొద్దిగా పెట్టామనుకో మజ్జిగ, ఏమైంది? అంత పాలంతా గడ్డగడ్డిదా? అంతే, కొద్దిగా ఉంటే చాలు, అది తప్పకుండా బయటపడిద్ది, అంతే, బయటపడకుండా ఉండదు. అంతదాకా ఎందుకు? ఆ కొద్దిగా ఉంటుండగానే మనం ఏం చేయాలి? దాన్ని తొలిచివేయాలి. మొరక్కగా ఉండగానే దాన్ని ఏంటంట తీసేయాలంట, మ్రానుదాకా ఉంచుకోకూడదు. ప్రభు చెబుతున్నాడు చూడండి, వారి దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుంది వాడు చేస్తున్నటువంటి పాపము. వాడు మంచము మీదనే పాపపు యోచనలు యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. అది కాని నడతలు నడిచేది, దానికి భయం లేదు అసలు. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, అక్క చెల్లెల భయం లేదు, ఎవరి భయం లేదు దానికి. అది బరి తెగించింది, వాడు బరి తెగించిన వాడు. దేవుని భయము బుద్ధిగా లేదు. సాటి సంఘస్థుడు చూసి కూడా, అరే అలా చేయవద్దన్నా, మనమందరం ఒక చోట దేవుని ప్రార్థనకి వెళ్తున్నాము, నువ్వు అలా తాగకూడదయ్యా, నువ్వు అలా తినకూడదయ్యా అని అంటే వాడికి సిగ్గు, లజ్జ, మానం ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తాడు వాడు. ఆమె వెంటనే ప్రవర్తిస్తుంది. మరి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదమ్మా, దేవుని నమ్ముకున్నావు కదా, ఏంటిది అని అంటే దానికి సిగ్గు, లజ్జ అసలు ఉండదు. అదే ప్రభు చెప్తున్నాడు, వాడు మంచము మీద ఉంటుండగానే పాపపు యోచనలు యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనం వానికి అసహ్యం కాదంట. చెడుతనం వానికి అసహ్యం అస్సలు కాదు. ఎందుకంటే వాడు చెడులోనే ఉండేవాడు గనక వాడికి చెడు ఇంపుగా ఉంటుంది, కంపు మాత్రం కొట్టదు వాడికి, అది ఇంపుగా ఉంటుందట. ఓ ప్రియమైన దేవుని సంగమా, నీ దృష్టి దేవుని దృష్టి ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఎలా ఉంది ఒక్కసారి చూడు. కంపుగా ఉన్నావా, ఇంపుగా ఉన్నావా? దేవునికి ఇంపుగా ఉంటే మేలు. చూడు, ప్రభు చెప్తా ఉన్నాడు కదా, కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా ఏమండి మనలను సరిచేసేది గాను,
మనలను పవిత్రమైనటువంటి దారిలో నడిచేదిగా చేస్తుంది తప్ప మనలను నాశనం చేసేది మాత్రము కాదు, మనల్ని బాగు చేసేది. అందుకని ఏ సంఘంలోనైనా వెళ్ళండి, నిజమైన దేవుని సంఘము ఏ సంఘమైనా సరే ఇగో పాపమును ఖండిస్తుంది, మీరు పవిత్రంగా ఉండాలి అని హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా ఇవే మాటలు ఉంటాయి, హెచ్చరిక మాటలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే ఇవి చివరి దినాల్లో మనం సిద్ధపరచబడుతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తున్నాడు, వాడు మంచం మీద ఉంటుండగానే పాప యోచనలు యోచిస్తాడు, కాని నడతలు వాడు నడుచువాడు చెడుతనం వానికి అసలు అసహ్యమే పుట్టించదు. వాడికి అసహ్యం కాదంట. ఈ సమయంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సౌలు మహారాజు, అంతకుముందు సౌలు రాజుగా కాకుండా గాడిదలు కాసుకునేవాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున దేవుడు తనను సమూయేలు ప్రవక్త ద్వారా తనకు ఏం చేశాడు? అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత ఆయనను ఎలా ఎలా చేశాడు? గొప్ప రాజుగా చేశాడు. ఇజ్రాయేలీలు కనుక దేవుని బిడ్డల మీద మొట్టమొదటి రాజు. ఆయన పేరేంటి చెప్పండి? కూణు ఆకి మిసిల నిరాధక్షకరిచిగా అడుగుతాం అత్త ఏరి కుణిహం లాయకొనిహం తాళిహం స్టార్ట్ చేసింది ఆమె ఇప్పుడే. జాగ్రత్త వినండి దయచేసి. సౌలు ఒకరోజు దేవుడు అమాలేకీయుల మీద యుద్ధానికి పోరా నాయనా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిలో ఏ మంచి కనబడినా సరే నీవు మంచిగా దాన్ని ఎంచకు. నీ కళ్ళకు ఏది కనబడ్డా సరే దాని మొత్తాన్ని తీసిపాడేసేయి అని ప్రభు చెప్పి మరీ పంపించాడు. కానీ అమాలేకీయుల మీద వెళ్ళినటువంటి సౌలు రాజు దేవుని మాటను పక్కన పెట్టి ఏదైతే తన కళ్ళకు మంచిదిగా కనబడిందో దాన్ని మాత్రము ఉంచుకొని మిగతా వాటిని అన్నిటినీ నాశనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అంటే భయం ఉన్నదా? సౌలు రాజుకు భయం ఉందా? దేవుని భయం ఉందా? ఆయన ఒక్క మాట చెబితే ఆ మాట మీద మనం నిలబడాలా లేదా? ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలా లేదా? ఏమండి చూడండి ఏం జరిగిందో. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అనగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అమోయేలీయుల మీద యుద్ధం జరిగింది, యుద్ధంలో గెలిచిపోయాడు. వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్తే దైవజనుడి దగ్గరకు వచ్చి, అబ్బా నేను దేవుడు చెప్పినట్లుగానే చేశాను, నేను దేవుడు చెప్పినట్లుగా చేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అనమాట. వెంటనే అంబా అని శబ్దం వచ్చిందంట గొర్రెల దొడ్లో నుంచి, ఆ పశువుల దొడ్లో నుండి. అరుస్తున్నాయి, ఒక్కొక్కటి అరుస్తున్నాయి. గొర్రెలు అరుస్తున్నాయి, దిడ్లు అరుస్తున్నాయి. అరే సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి? మన దగ్గర గొర్రెలు లేవు, ఎడ్లు లేవు, రంకెలు వేసే ఎడ్లు కూడా మన దగ్గర లేవు. అలాంటిది నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చానని గొప్పగా చెప్పుకున్నాను. అయితే ఈ స్వరాలు ఎక్కడి నుంచి? దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసం కలిగి ఇంటికి వెళ్ళాడంట, విశ్వాస కుటుంబానికి వెళ్ళాడంట. అంత దూరం ఉంటుండగానే సినిమా పాట వినబడుతుంది. ఆ దైవజనునికి ఏం వినబడుతుందంట? సినిమా పాటలు వినబడుతుంది. వినపడుతుండగానే దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా బాగా వినబడుతుంది. వెళ్ళాడు. వెళ్ళి మొత్తం మీద వెళ్ళగానే ఇక చూసి వెంటనే టక్మని ఆపేశారు. బా, నీతిమంతుల గుడారముల్లో సంగీత సునాదములు ఎంత చక్కగా వినపడుతున్నాయి అనగానే వాళ్ళకి సిగ్గు వచ్చి, లేదయ్యా మేము ఇప్పుడే అందరం ప్రార్థన చేసుకొని ముగించుకొని ఇట్లా కూర్చున్నాము, మరి నాకు వినబడ పాటలు ఏంటి, మీరు స్తుతించారా లేకపోతే ఏంటంటే, లేదయ్యా మేము దేవుని స్తుతించాం, స్తుతి పాటలు పాడామంటున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. మరి నేను విన్న పాట ఎవరు పాడారు ఇక్కడంటే పక్క ఇంట్లోనేమో.
దేవుని దగ్గర, దైవజనుని దగ్గర ఏది కూడా దాగదండి. దేవుడు తప్పకుండా, ప్రభు చెప్తున్నాడు, నేను మర్మములను నా సేవకులకు తెలియజేసేదను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏదో ఒక రకంగా ఖచ్చితంగా దైవజనునికి విషయాలు తెలిసిపోతాయి. డైరెక్ట్గా మీతో చెప్పాలంటే ప్రియమైన దేవుని సంగమా, అది ఎప్పుడు హెచ్చరించాలో అప్పుడే ఆయన హెచ్చరిస్తాడు. పర్సనల్గా ఉన్నప్పుడు కూడా నీకు హెచ్చరికలు ఉంటాయి. ఎవ్వరు నాకు తెలియదు, ఎవరికి తెలియదు అని అనుకోవద్దు. నువ్వు రహస్యమైనది ఎప్పుడు కూడా బయలుపరచబడక పోదు. ఖచ్చితంగా దాన్ని బయటికి తీస్తాడు. నేను రహస్యమందున్న వాడను అంటున్నాడు దేవుడు. ఇంకా రహస్యం ఎక్కడ ఉంది నీ దగ్గరేక? ఆయనే ఒక రహస్యం, మర్మమైన దేవుడు ఆయన. ఆయనకు తెలియదు ఏది లేదు. చూడు, ఆ విధంగా ప్రభు చెప్తున్నాడు. అందుకు సౌలు చెప్తున్నాడు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. అంతకుముందు నా దేవా నా దేవా నా దేవా అనే సౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు. ఆయనకు దేవుడు యెహోవా కాదా? వెంటనే తన నోట నిజం బయటకు వచ్చేస్తుంది. నాకు దేవుడు కాదయ్యా, ఆయన నీ దేవుడని. విశ్వాసులలో కూడా చాలా గమనించండి. ఆ తమార్ సేవకుడు మనలోనే ఉంటారు. మీ సేవకుడు ఆ తార ఆత్మీయ కుమార్తె నీ సహోదరి కాదా? నీ సేవకుడు కాదా? నీకు సేవకుడు కాదా? ఏమండి చెప్తున్నాడు సౌలు మహారాజు, తన నోట నుంచి తన అతిక్రమములను బట్టి ఆ నిజం బయటకు ఆపాడు. నీ దేవుడైన యెహోవాకు నేను కాదు, జనులు. మళ్ళీ వాళ్ళ మీద చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల హృదయాలలో దేవోక్తి ఏంటంట? అతిక్రమము దేవోక్తి వలె కనబడుచున్నది, వినబడుచున్నది. దేవుడు ఈ పని చెయ్యి అన్నాడు, ఒక పని చేయాలి. ఆ క్రమాన్ని ఏం చేశాడైనా తప్పిపోయాడు, అతిక్రమం చేశాడు. అతిక్రమం చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో నేను దేవుని కోసం నేను ఎంతో చేశాను అన్నట్టున్నాడు. చూడండి, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. ఆ రోజున దేవుడు నిన్ను అభిషేకం చేయమని కోరాడయా. దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడా ఓ సౌలా అని చెప్తే ఎక్కడున్నాడో నా తండ్రి గాడిదను ఎదుకోవడానికి వెళ్ళాడు. ఏమండి వెంటనే పిలిపించి ఆయనను రాజుగా చేస్తున్నప్పుడు ఆయన అన్నాడంట, నేను గాడిదలు కాసుకునేవాడిని, నాకెందుకు ఈ రాజు ఎంత గొప్ప పదవి అన్నాడంట. అప్పుడు నేనే పాటి వాడను అన్నాడు. అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సమూయేలు ద్వారా. ఇదిగో మరియు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని చెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు. ఓ దైవజనుడా, ఓ రాజా, నీవు వెళ్ళి అతిక్రమం చేయవారిని నిర్మూలం చేయి, పాపం చేయవారిని అసహ్యం చేసుకో. చెడు నడుస్తూ వారితో నువ్వు వెళ్ళకు, వాళ్ళతో సహవాసం చేయకు. ఇదిగో త్రాగుబోతులతో ఉండకు, తిరుగుబోతులతో ఉండకు, ఇదిగో పాపం చేయవారితో నువ్వు సహవాసం చేయకు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుడు ఇదిగో వాళ్ళందరినీ నీ ఎదుట నుండి నిర్మూలం చేయమని చెప్తే కూడా చేయలేదు. ఈరోజు విశ్వాసులలో చాలామంది ఇదే పదిలో ఉన్నారండి. వద్దురానైనా వారితో సహవాసం అంటే వారితోనే సహవాసం చేస్తాడు. ఆ పని చేయవద్దు అంటే అదే పని చేస్తుంది. వారితో కలిసి ఉండొద్దమ్మా అంటే వాళ్ళతోనే కలిసి ఉంటుంది. వాళ్ళే చివరికి ఈమె పరిస్థితిని ఎలా చేస్తారంటే చినిగిపోయిన విస్తరాకులా చించి మరి అన్నీ చెప్తూ ఉంటారు అందరికీ. అలాంటి వారితోనా నీ సహవాసం? అలాంటి వారితోనా నువ్వు ఉండటం? సౌలు మహారాజుకు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా తిరిగి దైవజనుని దగ్గరకు వచ్చి నేను సమస్తం చేశాను, దేవునికి ఘనపరిచాను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా అంతేనండి.
ఇక్కడ మాత్రమే భక్తి జీవితం. బయటికి వెళ్ళిన తర్వాత వీరి పొలాలలో, వీరి స్థలాలలో, వీరి పనులలో, వీరి ప్రవర్తన ఎలా ఉందంటే భయంకరంగా ఉంటుంది. పైగా దేవుని మందిరానికి దైవజనుడికి వచ్చిన తర్వాత మాత్రం ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ఇంత మంచి మాట ఎక్కడ అంటారులేండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పడం కూడా వాడికి రాదు. అంత భక్తి జీవితం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని దగ్గరకు వచ్చి పరగలబాలు పలుకుతున్నాడు వేషధారి. ఇలాంటి వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పదవి నుండి తొలగించేశాడు. పదవి నుండి తొలగించేశాడండి. చివరికి ఏ స్థితి వచ్చిందో తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి చేతి పైకెత్తండి. సౌలుకు పట్టిన గతి చెప్పండి. లేచి నుంచో చెప్పు, ఏం గతి పట్టింది లాస్ట్కి? ఎంత దుర్మరణం పాడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి కూడా అలాగూ కాకుండా జాగ్రత్త పడు. మనలో చాలామంది, ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘంలోనే కాదు చాలా సంఘాలలో దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు కనుకనే వారిలో దేవుని భయము బొత్తిగా లేదని చెప్పేసి వ్రాయించాడు దేవుడు. ఒకవేళ మన సంఘంలో, మనలో, నీలో, నాలో, మనలో ఎలా ఉందో ఒక్కసారి చూడు. దేవుని భయం ఉందా? చాలామంది అండి సంఘాలలో కొంతమంది మాంత్రికులు కూడా దొరబడ్డారు. ఆది అపోస్తలుల సంఘాలలో నిజానికి వాళ్ళు మాంత్రికులే, పచ్చి మాంత్రికులే. కానీ దేవుని నమ్మి వేషధారికులై మందిరంలో లేదా సంఘంలో జొరబడ్డారు. నాడే కాదు, నేటి దినాలలో కూడా ఇలాంటి వారు లేకపోలేదు. ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్త. దేవుని ఉగ్రత రగిలిందంటే తట్టుకోలేవు. వాని బుద్ధిహీనత బయలుపడేంత వరకు వాడి ప్రవర్తన ముఖస్థుతి చేస్తుందంట. భక్తిహీనుని ప్రవర్తన. మనుషులలో ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు వెక్కిరించబడడం, మోసపోకు సుమా. నీవు నీ కుటుంబం సర్వనాశనం కాకుండా జాగ్రత్త పడు. అలాంటి క్రియలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోండి. ప్రభునామను బట్టి చెప్తున్నాను. నా తండ్రి అయిన దేవుని దాసుడనై నా ప్రభు పలికిన మాటను పలుకుతున్నాను. జాగ్రత్త, నీ కుటుంబం నాశనం కాకపోతుంది. ఇలాంటి క్రియలు ఏ ఒక్కరిలో కూడా ఉండటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దయగలవాడండి దేవుడు! ఎంత దయగలవాడు! కాకపోతే నీవు ఆ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడు ఎంత దయగలవాడండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కనికర సంపన్నుడు. ఇంకనైనా నువ్వు మారుతావేమో, ఇకనైనా ఆ క్రియలను చంపుకుంటావేమో, ఇకనైనా మంచి మనిషిగా మారుతావేమోనని దేవుడు ఎంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. హల్లెలూయా. చూడండి, సౌలు దేవుని ఆజ్ఞ తెలిసి, దేవుని మాట తెలిసి కూడా ఆయన చేసిన దాన్ని బట్టి ఒప్పుకోకుండా కప్పుకొనడం మాత్రమే కాకుండా ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఇదిగో దేవుడు చెప్పిన పని నేను చేశానంటున్నాడండి. తెలియదా దేవునికి? సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక, రహస్యమందు ఉన్నవాడు గనుక తన స్థితిని బయటపెట్టి ఆ స్థితిని లేకుండా చేయటం జరిగింది. తనంతట తానే పొడుచుకొని చచ్చేంత పరిస్థితికి దిగజారిపోయాడు. హల్లెలూయా. భక్తిహీనులకు పట్టి గతి ఇదండి. భక్తిహీనులకు పట్టే గతి ఇది. చూడండి, కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 1 నుంచి 4 వరకు నేను చదువుతాను. చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నీతి నిమిత్తము ఆకలి దప్పు గలవారు ధన్యులు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూడండి, ప్రభు చెబుతున్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు.
కడుపులో కపటం పెట్టుకొని పైన వేషధారిగా మాట్లాడుతూ, ఏమంటే నునుపైన మాటలు, నూనె లాంటి మాటలు మాట్లాడుతున్న వారికి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ప్రియమైన దేవుని సంగమా, ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు దీవించబడరు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యము నీతియు గలవారు. వాళ్ళు కటాక్షము వాత్సల్యము నీతియు గలవారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా మంది చిన్న పిల్లలను చూస్తూ ఉంటానండి. ఏదన్నా ఒకళ్ళు తెచ్చుకొని ఏదన్నా చాక్లెటో లేకపోతే ఇంకేదన్నా తెచ్చుకున్నప్పుడు ఒకడు అడిగాడు అనుకో, నేను ఇవ్వను అని చెప్పేసి వెనక పెట్టుకుంటారు. నేను ఇవ్వా. కానీ యథార్థవంతుల సంతతి వారంట కటాక్షము కలిగి ఉంటారటండి, దయ కలిగి ఉంటారట. గట్టికి చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడుదాం. యథార్థవంతులకు జాలి, దయ, ప్రేమ, కనికరాలు ఉంటాయి. ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడని అనుకోవద్దు. ఉదయకాలంలో ఒక 4-5 పిల్లలు వచ్చారు ఇక్కడికి. ఏం చేశాను, మా వినీల్ విషయాలకు ఒక యాపిల్ కోసి ఇస్తే, ఈ ఇత్తనాలు తీస్తేనే తింటామన్నారు వాళ్ళు. సరే అది కూడా ఇచ్చానండి. ఏం జరిగింది తెలుసా, ఆ వచ్చిన పిల్లలకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు తినకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మొక్క చేసి ఇద్దరు చెరిసగం చేసుకుంటున్నారు, మిగతాయి మాత్రం వచ్చిన వాళ్ళకి పంచుతున్నారు. యథార్థవంతుల సంతతి వారు ఏం చేస్తారంట, కటాక్షము కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్నతనము నుండేనండి దేవుని ప్రేమలో, దేవుని సన్నిధిలో మనం పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రభు అయిన దేవుడు మనలను బట్టి, మన యథార్థతను బట్టి మన పిల్లలకు ఏం చెప్పిస్తాడు చెప్పండి, కటాక్ష హృదయము అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. దేవునికి మహిమ కలుగును గాక. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారగుతారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని సంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనుటయే. देवर डर भक्ति का तो उदाहरण कायाड़ी केनी नई माला वजू गामु प्रजाता पाप करे रोगे చెప్పండి. ఎవ్వరు చూడట్లేదులే, నన్ను ఎవ్వరు చూడలేదని చెప్పేసి ఏమండి దూర ప్రయాణాలకు వెళ్ళి రహస్యంగా పాపాలు చేయడమా? చూడండి ఏం చెప్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట వ్రాయబడింది, నువ్వు ఎంతో ఉపాయముగా నటించుచున్నావు, దూర ప్రాంతానికి వెళ్ళి రహస్యములుగా చేస్తున్నావు అని చెప్పేసి వ్రాయబడింది. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకునుట. అసహించుకుంటున్నావా? చెడుతనాన్ని ఇంకా ప్రేమిస్తున్నావా? ఆకాశంలో ఉన్న తండ్రి ఉన్నాడు మనకి, అందరికంటే అన్నిటికంటే పైన ఉన్నవాడు ఆయన. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదియూ లేదు. భక్తి జీవితం నీకున్నదా లేదా ఒకసారి పరిశీలించుకో. దేవుని భయము బొత్తిగా లేని వారిగా ఉన్నావా? బొత్తిగా దేవుని భయమే లేని దానిగా ఉన్నావా? భక్తిహీనుల ప్రాయపడింది. భక్తిహీనులకు దృష్టిలో అంట, దేవుని దృష్టికి వారి అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నదంట. నీ అతిక్రమం ఎలా ఉంది? అయ్యా నా తప్పైంది, నన్ను క్షమించు ప్రభా, ఇక నిన్నడు చేయననుందా? లేకపోతే ఆ చేసిన దాన్ని బట్టి ఎవ్వరు చూడలేదని చెప్పేసి ఇంకా గర్విస్తున్నావా? సంపాదిస్తున్నావా బాగా? ప్రభు చెప్తున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఎవరైనా గర్వించే వాళ్ళు ఉంటే నేను అసహించుకుంటా. నాకంటే గొప్పోడు ఎవరు లేడని అన్నాడు అనుకో, నీ మొహంలే. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, నువ్వేంటి? నీకంటే గొప్పోడు దేవుడు ఉన్నాడు. ఏమండి? దుర్మార్గత,
సన్మార్గములో నడుచుకోకుండా చెడు మార్గములో నడుచుకోవడం దుర్మార్గత. కుటిలమైన మాటలు, కుటిలమైన నాలాగా ఇంకెవ్వరికి మాట్లాడరా. ఒక్క మాట ఒకళ్ళకి చేస్తే 10 మందికి తగలాలన్నట్టుగా లోకపు మాటలు మాట్లాడతారు, సూటిపోటుగా మాట్లాడుతూ ఉంటారు. మా నానుకలు మావే అని అంటుంటారంట వాళ్ళు. మాకు మించిన మాటకారి ఎవరు లేరన్నట్టుగా జీవిస్తారు. వాళ్ళ మాటలతోనే బ్రతుకుతారండి ఇలాంటి వాళ్ళు. చూడు, కుటిలమైన మాటలను నాకు అసహ్యము అంటున్నాడు. ఇది భక్తి కలిగినటువంటి ఏమండి విశ్వాసి లేదా భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? చెడుతనమును అసహించుకోవాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, కుటిలమైన మాటలు పలకకూడదు, గర్వము అహంకారము ఏమాత్రము ఉండకూడదు. దేన్ని బట్టి నువ్వు ఆశిస్తున్నావు? దేవుని బట్టి నువ్వు అహంకారంగా ఉన్నావు? దేవుని బట్టి నువ్వు గర్విస్తున్నావు? దేన్ని బట్టి నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? ఒకసారి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి, చాలా వేదనగా ఉంది, చాలా అంటే చాలా వేదనగా ఉంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. సంఘం యొక్క పరిస్థితి ఒక్కొక్కటి ఆలోచన చేస్తున్నప్పుడు అయ్యో ఇలాంటి వారి మధ్యన ప్రభా శుభ్రంగా బ్రహ్మాండంగా లగ్జరీ జీవితం జీవించేవాడిని కదా తండ్రి. వేదన అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు ప్రవర్తన ఇస్తుంటే. దేవుని మాటలు తెలుసు, దేవుని వాక్యం తెలిసి కూడా ఇంకా పెంటల్లో బొర్లాడుతున్నారండి. కళ్ళ ఎదుటే అన్ని తెలిసి కూడా ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మని దుఃఖ పెడుతున్నారు చాలామంది. హల్లెలూయా. చూడు, ప్రభు చెబుతున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని భయము, దేవుని యందలి భక్తి నీకుంటే నీలో చెడుతనం ఉండదు. అదే గుర్తు. నువ్వు ఇంకా చెడులో నడుస్తున్నావు, ఇంకా చెడే చేస్తున్నావు అంటే నీలో దేవుని భయము లేదు, భక్తి జీవితము శూన్యం. పొరపాటున నీ ఇంటికి వెళ్ళి నువ్వు మోకరించిన దాఖలాలు ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచన చేయి. మనుషులందరూ ఉన్నప్పుడు మోకరించడం కాదు, లేదా మన ఇంట్లో ఎవరైనా విశ్వాసులు ఎవరైనా వస్తున్నారన్నప్పుడు అప్పుడే మోకరించడం కాదు. రహస్యమందున్న నీ తండ్రిని తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అనుభవం ఉందా నీకు? భయం ఉన్నోళ్ళు చేస్తారు ఈ పని, భయం లేని వాళ్ళు అస్సలు చేరండి. చూడు, ప్రభు చెబుతా ఉన్నాడు, కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రువులుగా చేయును. ఇది అర్థం మానవుగా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అంటే నీ ప్రవర్తన గనుక దేవునికి ఇష్టంగా ఉంటే, ఇష్టంగా గనుక నువ్వు నీ ప్రవర్తన దేవుని దృష్టి ఎదుట మంచిగా ఉన్నట్టుగా నువ్వు గనుక ఉంటే, దేవునికి ఇష్టమైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులను కూడా స్నేహితులుగా చేస్తారంట దేవుడు. నీ మీద పగతో ఉన్నవాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి సమాధాన పడతారట. ఎంత గొప్ప దేవుడు అండి. మనం వెళ్ళి సమాధాన పడటం కాదు, వాళ్ళే మన దగ్గరకు వచ్చి సమాధాన పడతారంట. శత్రువులను మిత్రువులుగా, స్నేహితులుగా చేస్తాడు. నీ ప్రవర్తన బాగుంటే, అంటే నీ ప్రవర్తన బాగపోతే ఆ శత్రువులానే ఉంటాడు. కారణం ఏంటి? నువ్వు కూడా శత్రులాగా ఉన్నావు కాబట్టి, నీలో సమాధాన గుణం లేదు కాబట్టి, నీలో సమాధాన పడాలి అనే తత్వం లేనంత వరకు ఆ శత్రువుగానే ఉండిపోతాడు. అందుకనే దేవుడు అన్నాడు, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నమైనా చేయండి. ఒక సహోదరు అంటుంది నాకు మొన్న, ఇకనైనా సమాధాన పడుతుందేమో అనుకున్నాను, కానీ ముఖం చాటేసి దాటి వెళ్ళిపోయింది అని చెప్తా ఉంది. ఎక్కడో కదండి, మన సంఘంలోనే. చూడండి, మనలో సమాధాన పడాలి అనే తత్వము లేనంత వరకు
మనలో క్షమాపణ హృదయము కలిగి ఉండనంత వరకు ఆ శత్రువుగానే ఉండిపోతాడు. దేవుడు అదే చెప్తున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు శత్రువులను సహా మిత్రువులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించో నువ్వు ఆలోచన చేయవద్దు, నీ గురించి నువ్వు ఆలోచన చేయి. దేవుని దృష్టి నీ ప్రవర్తన ఎలా ఉన్నది అదొక్కటి సరి చేసుకో, శత్రువులు మిత్రులుగా అయిపోతారు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అందుకే ప్రభు చెబుతున్నాడు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయము చేత వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయము చేత కలిగే గొప్ప వచ్చుబడి కంటే, నేను అదే చెప్పా, ఎవ్వరికీ కనబడకుండా దూర ప్రాంతానికి వెళ్ళి పాపాలు చేసి సంపాదిస్తుంటారు చాలామంది. అది అన్యాయం చేత సంపాదించిన సంపాదన. అది ఎంత గొప్ప సంపాదన అయినా సరే, అది వెండి బంగారమైనా కట్టలు ధనమైనా సరే నీ ఇంట్లో నిలవదు. అది పాపపు సొమ్ము. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అన్యాయము చేత కలిగే గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. మరొక చోట వ్రాయబడింది, నీతితో కూడినటువంటి కొంచెమేనంట బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే శ్రేష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, భక్తి జీవితం గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. భక్తిహీనులు తమ అతిక్రమమును వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారంట. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె కనబడుచున్నది. మరి నీ హృదయంలో ఎలా ఉంది? మన హృదయంలో ఎలా ఉంది? చాలామంది మీ సంఘంలో అందరూ మంచోళ్ళేనా? అరే, అందరి గురించి నీకెందుకురా? అందరి గురించి నీకెందుకు? నీ గురించి నువ్వు ఆలోచన చేయి. చాలామంది విశ్వాసంలో కూడా ఆమె ఫలా ఎలా అంటుంది, ఈయన ఎలా అంటాడు, ఆయన ఎలా అంటాడు అని అంటుంటారు. ఆమె రహస్యంగా తాగుతుంది, ఆమె రహస్యంగా చేస్తుంది, వాడు రహస్యంగా తాగుతున్నాడు అని. నా గురించి ఆలోచన చేయండి. ఈ పాస్టర్ గారు రహస్యంగా పాపం భయంకరంగా చేస్తున్నాడు అని నన్ను గురించి అనండి. నన్ను మీరు పరిశీలించండి. వాడు తాగుబోతుడురా కాబట్టి నేను తాగుబోతుగా మారాను అని అనండి. వాడు తిరుగుబోతు కాబట్టి తిరుగుబోతుగా నేను మారాను అనండి. ఎవరెవరో గురించి ఎందుకు చేస్తారు మీరు? నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, నన్ను పోలి నడుచుకోండి. అన్నంత భక్తి పరులను కాకపోయినా ఒక దైవజనుడిగా నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, ఎవరో గురించి ఆలోచన చేసి మందిరాన్ని మానేయకండి, పాపపు జోల్లో పడిపోకండి. ప్రభునామను బట్టి ఒక దైవజనుడు చేస్తున్నటువంటి సేవలో మీరు పాలిభాగసులు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభునామను బట్టి నేను చెప్తున్నాను, నా ప్రభునామం అందు నేను భయము భక్తి కలిగి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా నడుచుకోండి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ప్రసంగి గ్రంథం ఒక మాట వ్రాయబడింది చూడండి, 12వ అధ్యాయము 13వ వచనం. ఎన్నో అనుభవించాడు భక్తి జీవితంలో. ఆయన అనుభవించని అనుభవం అంటూ భూమి మీద లేదు. అన్నీ అనుభవించిన తర్వాత ఏమండి ఆయన పలికినటువంటి మాట, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అప్పుడు काय करे अवसर चाहिए देवे मा डर भक्ति कलगन रातो दीर्घ चाहिए हीच अपने ना एक कट्टड़ा हीच एक अपने ना विधि इदొక నియమం మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. उनको एक पीखा उनसे लेता नहीं तो वो पीरो కాబట్టి మై పీరో కేచిగారా దరిద్రుడా. ఎవరో గురించి నువ్వు ఆలోచన చేయకు, వాక్యం వైపు చూడు, వాక్యం చెప్తున్న దేవుని దాసుని వైపు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని చూసి నువ్వు అసహించుకుంటావు, లేకపోతే
నీ ప్రవర్తనను నువ్వే మార్చుకుంటావు. ఇలా చేయవద్దు. చూడు ప్రభు చెబుతున్నాడు, భక్తిహీనులు ఎలా ఉంటారు, వారిని ఎలా గుర్తుపట్టాలి. భక్తిహీనులు ఎలా ఉంటారు, వారిని మనం ఎలాగా గుర్తుపట్టాలి. అతను ఆ పిచ్చోడు గురించి కదా, భక్తిహీనులను గుర్తుపట్టలేనంత పిచ్చివాళ్ళు ఎవరు కూడా ఎక్కడ లేరండి. అందరికీ తెలివితేటలు ఉన్నాయి. అయినా సరే దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చూద్దాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. అంతే కదా. మంచి చెట్టు కాని ఫలాన్ని ఫలిస్తుందా? తనకు అవసరమై తన ఫలాన్ని బయటికి చూపిస్తుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. చెడ్డది మంచి పనులు ఎలా చేస్తుందండి? చెడ్డగా ఉండి మనం మంచి పనులు చేయాలంటే చేయలేము. ఆ చెడుతనాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా మంచి పనులే మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మంచి దారిలో మనల్ని నడుపుకుంటాడు ప్రభు. కానీ ఒకటి చేయవలసింది ఉంది. మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడే రోజు ఒకటి దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు ఒక్కసారి చూడు. ఇక్కడ మంచిగానే ముసుగేసుకొని కూర్చున్నావు. ఇక్కడ మంచిగానే బైబిల్ చేత పట్టుకొని మంచిగా నోట నుంచి రావడమే ఆలస్యం, వెంటనే బైబిల్ తెరిచి చదువుతున్నావు, మంచిదే. కానీ మన ఫలాలు ఎలాగున్నాయి? నువ్వు దొంగను చూచినప్పుడు దొంగతో ఏకిపించదు అంటున్నాడు దేవుడు. నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో అటు ఇటు చూస్తావు, ఎవరు లేరు అనుకుంటావు, కానీ అలా ప్రవర్తిస్తావు. ఇంకా విశేషం ఏంటంటే, సిగ్గు లజ్జ మానం మొత్తం విడిచిపెట్టి అందరి ఎదుటనే ప్రవర్తిస్తూ ఉంటావు చెడుతనాన్ని. ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే భ్రష్టులు అంటాడు. ఏమంటాడమ్మా? భ్రష్టత్వం. నువ్వు ఎంతైనా చెప్పు, వానికి సిగ్గు అనేది ఉండదు. మన పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగున మంచి మాటలు మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు మీరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. నీ హృదయంలో మంచి ఉంటే బయటికి మంచితనం వస్తుంది. నీ హృదయంలో చెడుతనం ఉంటే చెడే బయటకు వస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, సర్ప సంతానంతో పోలుస్తున్నాడు. పాము పిల్లలు ఎలా ఉన్నాం మనం? దేవుని పిల్లలుగా ఉన్నామా? సర్పానికి పిల్లలుగా ఉన్నామా? సర్ప సంతానంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నీ మాటలే సాక్ష్యం, నీ ప్రవర్తనే సాక్ష్యం, నీ బుద్ధిహీనతయే సాక్ష్యం. కాబట్టి ఒక్కసారి మనం దేవునికి భయపడదాలి ప్రియులారా. దేవునికి భయపడాలి. చూడు ప్రభు చెప్తున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, 3:18లో, వారి కన్నుల ఎదుట దేవుని భయమే లేదు. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. మూలవాక్యం గుర్తుపెట్టుకోండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. దేవుని నమ్ముకున్నాం, దేవుని విషయాలన్నీ తెలుసు. 30-35 సంవత్సరాల నుంచి, లేదా 20 సంవత్సరాల నుంచి, లేదా 15 సంవత్సరాల నుండి, లేదా 10 సంవత్సరాల నుండి, లేదా 5 సంవత్సరాల నుండి, లేదా 2-3 సంవత్సరాల నుండి, లేదా
ఒక 2 సంవత్సరాల నుండి అన్నీ వింటున్నావు. అయినా కూడా భక్తిహీనుల గుంపు కలవగానే హే ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయి, హనుకాయవు ఇట్లా కాదు. ఎవరి మాట నీకు ఇప్పిస్తున్నావు నువ్వు? దేవుని మాట నీకు గుర్తు రావట్లేదు అక్కడ. పైగా సలహాలు ఇస్తున్నావే, ఇలా కాదు ఇలా చేయమని. సిగ్గుందా నీకు? నేను ఒక సహోదరుని హెచ్చరించా. ఎవరిని నమ్ముకున్నావు అమ్మా నువ్వు? ఎవరిని నమ్ముకున్నావు నువ్వు? జాగ్రత్త సుమా. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట మహా భయంకరం అంటున్నాడు దేవుడు. మహాభయంకరం. దేవుని చేతిలో పడ్డావు, తప్పించుకోలేవు. ఏదైనా నువ్వు తప్పిదం చేస్తే మాత్రం శిక్ష గ్యారెంటీ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడు, ప్రభు చెబుతున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇలాంటి వారే పంటను పాడు చేసేటటువంటి పురుగులు, దేవుని తోటను పాడు చేసేటటువంటి పురుగులు అన్నాడు దేవుడు వీళ్ళతో. ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యం పెడచెవిని పెడతారు, దేవుని భయమే ఉండదు. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, భక్తిహీనత గురించి ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఎలా ఉంది? యోవేలు గ్రంథంలో ప్రభు చెబుతున్న మాట ఒకసారి ఆలోచన చేద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు నేను చదువుతున్నాను. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిర సంఘ సహవాసులారా మీరందరూ దేవుని మాటలను చెవియొగ్గి వినుడి. ఏమంటున్నాడు ప్రభు? ఇలాంటి సంగతులు మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా? గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పురుగులు తినేస్తున్నాయి. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇది మనకు అర్థం కావట్లే. ఏం కాదులే, కొద్దిగే కదా అని నువ్వు ఊరుకుంటుంటే, మా నాన్న ఇట్లా చేశాడని చెప్పేసి నీ పిల్లోడు కూడా అదే బాటలో పడుతున్నాడు. దేవుని నమ్మిన కుటుంబంలో అన్నీ తెలిసి కూడా ఏదన్నా ఒకటి మీరు జారిపోతుంటే అది మీ పిల్లలు చూస్తున్నారు. అది మా అమ్మ కూడా అట్లే చేసింది కదా, నాకేంటి అన్నట్టు ఆమె కూడా తయారైపోయింది. ఇక ఏం ఉంది, కొద్దిగా కదా అని అనుకుంటే ఆ కొద్ది దాన్ని ఇంకోటి పట్టుకుంటున్నాడు. చూసుకో. పెద్దలారా, సంఘస్థులారా, దేశపు ప్రజలారా, బిడ్డలారా ఆలకించండి. ప్రభు చెప్తా ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. జాగ్రత్తరా, మీ నాన్న ఇలా చేసి చచ్చిపోయాడరా, జాగ్రత్త, మీ తాతగాడు ఇట్లా చేశారా, భయంకరమైన చావు తెచ్చాడరా, చేయొద్దురా, అలా చేయవద్దు, అమ్మా అలా చేయవద్దు. మీ తాత మూలమున మన వంశమంతా రక్షణ పొందవలసింది అని వాడు వినలేదు. వాడు చేసిన పనికి మన కుటుంబాలు అన్నీ శాపగ్రస్తమైపోయినాయి. రా, జాగ్రత్త, చేయకూడదురా బాబు, వద్దురా నాయనా, రండిరా మందిరానికి వెళదాం. పిల్లలకు తెలియజేయండి. మీ పిల్లలు రాబోతరం వారికి దేవుని గురించి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ దినాల్లో అనగా అంత్య దినాల్లో ఉండేటటువంటి మత్తులైన భక్తిహీనుల ప్రవర్తనలు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఇంతకంటే మనం ఇంక పెద్ద పదాలు ఏం లేవు అనడానికి. జాగ్రత్త భయో భియావో అప్పుడు కుటుంబాలు సర్వనాశనం అవ్వచ్చు కాపాడా. అప్పుడు బిడ్డ నీతి చాలచ్చు, అప్పుడు ప్రవర్తన సరికర్లా. మన ప్రవర్తన మనం సరిదిద్దుకుంటే చాలు, మనం యథార్థంగా నడుచుకుంటే చాలు, మన పిల్లలు జాలి, దయ, ప్రేమ, కనికరంతో నిండిపోతారు. అలా చేస్తాడు దేవుడు. మన ప్రవర్తన దేవుని దృష్టి ఎదుటి కనుక ప్రీతికరంగా అంటే ఇష్టకరంగా ఉంటే, ప్రియమైన దేవుని సంగమా, శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ప్రభు చెబుతున్నాడు 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం.
1-9 వరకు. 2వ తిమోతి వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 1-9 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, అంటే డబ్బు సంపాదించాలి, ఏ పని చేసినా పర్వాలేదు కానీ డబ్బు అయితే రావాలి మన చేతికి. ధనాపేక్షకులు, బింకంలాడు, అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, అహంకారం, నాకున్నంత ఎవరికి లేదు, నన్ను ఎవడేం చేయలేడు. దూషకులు, అవసరమైతే దూషణ కూడా దిగుతారు. ఏమండి? అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అంటే మంచి వాళ్ళని ద్వేషించడం, క్రూరులు, క్రూరంగా ప్రవర్తించడం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. ఇట్టి వారికి నువ్వు దూరంగా ఉండు. ఇట్టి వారికి నువ్వు దూరంగా ఉండు. కాదు, అట్టి వాళ్ళతోనే నడుస్తా. నీ ఇష్టం అది. ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉంటారంటే ఆ తాగుబోతుడితోనే ఉంటా, పో వెళ్ళు. అది ఘోరమైన వ్యభిచార్యమ్మా. దాని సవాసం పడితే నువ్వు కూడా అట్లా అయిపోతావు. కాదు, అయితే అయింది. నా మంచి ప్రవర్తన ద్వారా ఆమెను నేను దేవుళ్ళనికి తీసుకొస్తా. బయలుదేరిందండి తల్లి. దేనింది బయలుదేరి 10 మంది ఉన్న చోట అది నుంచుంది. ఈమె కూడా వెళ్ళగానే వాళ్ళ కన్నులంతా వీళ్ళ మీద పడి దాన్ని వదిలేసి దీని చుట్టం మొదలుపెట్టారు. ఏం జరిగింది? భక్తిహీనుల సహవాసంలోకి వెళితే మనం చెడిపోతాం. కాబట్టి భక్తిహీనుల సహవాసం మనకొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని లాగడం కాదు, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూర్చేస్తారు ప్రవర్తన. భక్తిహీనులతో సహవాసం వద్దు. ఎంతమంది లేరండి మన సంఘంలో పురుషులు? ఎంతమంది లేరు? ఒక్కళ్ళని చూపించగలవా నువ్వు వ్యతిరేకంగా నడిచేవారని? ఇలాంటి వాళ్ళ సహవాసం వద్దు మనకి. ఆ తాగుబోతుల సహవాసం కావాలి. నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, అందరూ కాదండి, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు దరిద్రులు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. వారికి బుద్ధి కలగాలని ఈ మాటలు ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎన్నే యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లుగా వీరు కూడా చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. తీర్చాల వాక్యం హమెని మాలం తకాయ్ షేచారస్ గాను అందరు నడుస్తున్నారా? ఉంది వాక్యం, మాకు తెలుసయ్యా. ఎదిరిస్తారండి. వాక్యానికి కూడా లోబడరు. వాక్యమని లోబడేనికచే ఎదిరిస్తారు. ఆయనను వారి అవివేకము ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. జాయిని మామూలు రిసాయిని ఇందునే చదువుకోత మాత్రం కత్తి చేతుకో రిస్కత చుట్టి తాండి దిగిరి ఆకి రాతడ చటకర్లా మూడో కసుకోకర్లా हेठ मुंडी घाला एवढी वडी देखा ना कशी को हेठ ती मुस्तान देख एकाती का देख अपने साम चले जा కేన కాయగో ఎవరికేంటమ్మా? వింటే మేలు పొందుతావు, వినకపోతే భ్రష్టుడవై శాపగ్రస్తుడవై తిరుగుతావు. నీ కుటుంబం అంతా శాపంతో చుట్టుకుంటుంది. నీ మేలు కొరకు చెప్పినప్పుడు కూడా నువ్వు ఇంతగా అసహించుకుంటే దానికి ఎవరేం చేయగలరు? ఆచోకని కత్తితో రీసెర్చ్ వీళ్ళు సాగరండి. ఇలాంటి వాళ్ళు సాగరు, సాగే వాళ్ళను సాగనివ్వరు. తెర్లే కాంకి వెళ్దాం గోత మా గోత కేరు గురించి గొక్కోకి వెళ్తాం బాయ్ మారు గురించి అనుకోనికే బాబు మారు గురించి కాంత కోసుకో అందరినీ సాక్ష్యాలు పెట్టడం. మళ్ళీ జీవితంలో వర్తిల్లలేవు. ఇలాంటి మనసు ఉంటే జీవితంలో కూడా వర్ధిల్లం మనం. హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి
ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వ మీద ఆసీనుడై ఉన్నాడు. నువ్వు దూషిస్తే నువ్వు ప్రతిదూషణ చేయవద్దయ్యా. నిన్ను అవమానిస్తే నువ్వు వాళ్ళని అవమానించొద్దు. నీ అవమానమును భరించిన యేసు వైపు చూడు. నీ నిందను అనుభవించిన దేవుని వైపు చూడు. ఏదో ఒక రోజున వాళ్ళే సిగ్గుపడతారు. నిన్ను దూషించిన వాళ్ళు సిగ్గుపడతారు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, సహించు. నీ తలను దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. అవమానమును సహించాడు, సిలువను సహించాడు, అంటే శ్రమలను సహించాడు. దేవుని సింహాసనం ప్రక్కన కూర్చున్నాడు. ఒక రోజున అదే స్థానం మనకు కూడా దేవుడు సిద్ధపరిచాడు ఆల్రెడీ. నువ్వు ఎన్ని అవమానాలు భరించావో అన్నిటినీ సిద్ధపరిచాడు. మొన్న అక్కడ జరుగుతున్నటువంటి చావు దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి. ఎవరిని బట్టి అంటే దేవుని నమ్మిన కుటుంబాలను బట్టే. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు మాట్లాడతారా చెప్పండి? ఒక్క మాట చెప్పండి. మనం యథార్థంగా నిలుచుంటే ఎవడైనా మనకి చెప్పగలరా? కదా. ఆ పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరు? ఆ కుటుంబీకులే కదా. ముఖ్యంగా దేవుని నమ్మిన వాళ్ళే కదా. మనం నీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము 2 పడవల మీద కాళ్ళేస్తే పరిస్థితులు అలానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఇదిగో ఆయన అవమానాన్ని లెక్క చేయలేదు. శ్రమలు వస్తున్నాయి కదా అని చెప్పేసి పాపానికి లోబడిపోలేదు. సత్యం మీద నిలబడ్డాడు. ప్రాణం పోయినా సరే ప్రాణాన్ని తెగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీతిని మాత్రము విడిచిపెట్టలేదు. మనం ఆయనకు వారసులం కాబట్టి మనం కూడా సహించాలి. ఆయనతో కూడా శ్రమానుభవం మనం కూడా పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తే అనుకరేసే కాంకేలియా ఓ కాంకేలతో ఎవరి కోసం నమ్ముకున్నావు నువ్వు? నీ కోసమా ఇంకోళ్ళ కోసమా? నేనైతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని నేను నమ్ముకున్నాను. అలా నమ్ముకొని దేవుని సన్నిధిలో నేను వచ్చినప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నిన్ను బట్టి అనేకులు దేవుని సన్నిధికి రావాలి అన్నాడు. కాబట్టి వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను బట్టి దేవుడు కొంతమందినైనా దేవునిలోనికి తెస్తాడు. మనలో చాలామంది ఉన్నారండి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుడిని నమ్ముకొని. కానీ ఆ కుటుంబాల్లో ఒక్క ఆత్మ దేవునికి నడిపించగలిగామా? చచ్చేదాకా కూడా ఒక్క ఆత్మను కూడా మనం నడిపించకుండా అలానే చచ్చిపోదామా? మన వల్ల సంతోషిస్తాడా దేవుడు? ఫలిస్తేనే కదా సంతోషించేది. ఫలము కనబడకపోతే ఎలా దేవునికి సంతోష పెడతామా? మనం ప్రయత్నం చేయాలి. మనం నీతిగా నిలబడాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఖచ్చితంగా న్యాయం తీర్చునుగాక. నిశ్చయంగా మనకు న్యాయం తీర్చే దేవుడు. మనల్ని బట్టి మన కుటుంబంలో అందరినీ రక్షించే గొప్ప దేవుడు. హల్లెలూయా కదా. చూడు ప్రభు చెప్తున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి ఎత్తుకే నేను పరిగెత్తుచున్నాను. నువ్వు ఏ గురి? నీ గురి ఏది? ధనం ఎద్దకే పరిగెత్తుచున్నాను, డబ్బు ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఉదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుందంటే డబ్బు 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 అయిపోయా చుట్టూ తిరుగుతుందా? ఆదివారం అయినా లెక్క చేయకుండా డబ్బు డబ్బు డబ్బు. దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యము, దేవుని గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నా ప్రభు కోసం నేను నిలబడాలి. ఇదంతా కాకుండా ఎటువైపు? గురివైపు. ఏ గురి నీది? నా జీవిత నావకు చుకానిగా నీ ఉండి నడుపుమయ్యా,
నడుపుమయ్యా నడుపుమయ్యా నా జీవిత నావకు చుక్కానిగా నీ ఉండి, నా జీవిత నావకు చుక్కానిగా నీ ఉండి, నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు, నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు. నజరేయా గలిలయ యేసయ్యా నా జీవిత నావకు చుక్కానిగా నీ ఉండి, నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు, నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు. నావలో ఆహారము లేకుండినా, ఒడుదుడుగులు కష్టాలు ఎన్నో వచ్చినా, నావలో ఆహారము లేకుండినా, ఒడుదుడుగులు కష్టాలు ఎన్నో వచ్చినా, నన్ను వీడక నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు. అయ్యా నడుపుమయ్యా నీదరి చేర్చుమయ్యా నీ చెంతకు, నన్ను చేర్చుమయ్యా నీ చెంతకు, నన్ను చేర్చుమయ్యా నీ చెంతకు. నడుపునైనా నీ దరికి నీ చెంతకు, నీ దగ్గరికి నన్ను నడిపించుకో ప్రభువా. నీ గురి యొద్దకే నేను వస్తున్నానయ్యా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన సిలువను సహించాడు, ఆయన నిందను భరించాడు, అవమానమును భరించాడు. అలాంటి యేసు ప్రభు యొద్దకే, ఆ గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను. నా ప్రభు అంటున్నాడు, అదే చెప్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. వైద్యుడైనటువంటి లూకా, ఏమండి, దేవుణ్ణి ప్రేమించినటువంటి వైద్యుడైనటువంటి లూకా ప్రభు చెప్తున్నాడు కదా ప్రభుతో. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు లూకా సువార్తలో ఏమని, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చుట్టూ చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను. నేను వెనుక వైపు చూడను, వెనకాల లోకం ఉంది, ముందు సిలువ ఉంది. నేను సిలువ వైపే ముందుకు సాగుతాను, నేను లోకం వైపుకు చూడను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను యేసుని వెంబడిస్తానని. నా గురి అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గురిగా పెట్టుకున్న వాడెవడు కూడా మరల లోకాన్ని చూడడండి. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది? 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డేస్తే బాగుంటుంది. 1000 రూపాయలకి 100 రూపాయలు, 5 రోజుల్లోనే 100 రూపాయలు వస్తే బాగుంటుంది. ఇదా నీ గురి? ధనం కాదండి, దేవుడు గురి అయి ఉండాలి. హల్లెలూయా. మనం దేవుని పాదాలు పట్టుకుంటే ధనం మన దగ్గరకు ఎట్లాగైనా వస్తుంది. ఓం భీం భూష్ అన్నట్టుగా రాదు. మనం కష్టపడిన దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీతిగా నడుచుకున్న దాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు మనకి. మన అప్పులన్నీ తీర్చేటటువంటి మహా గొప్ప దేవుడు. మన నీతిని బట్టి న్యాయంగా నడుచుకుంటూ మన కష్టార్జితం మనం అనుభవిస్తున్నప్పుడు ఏది కూడా కొదువుగా చేయడు మనకి. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు తలగా చేస్తాడే తప్ప తోకగా మాత్రము
ఉంచడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కాబట్టి నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు మరి చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని వానితో చెప్పాను దేవుడు. ఈరోజు నీతో నాతో మనతో కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2 నుంచి 7 వరకు చూద్దాం ఒక్కసారి. ఇంక కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇక్కడ సొలొమోను రాజుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మా కేన కూను ప్రత్యక్షమో లారేవాడు ఇచ్చాను. సొలొమోను రాజుకు దేవుడు గిబియోనులో ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. ఏమన్నాడో చూద్దాం ప్రియులరా. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యను. ఎన్నోసారి ఇది? రెండోసారి ప్రత్యక్షమయ్యాడట దేవుడు. అతనితో ఈలాగున సెలవిచ్చెను. ఏమని చెప్పాడు? నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపములను నేను అంగీకరించాను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సొలొమోను రాజు ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. మొదటిసారి దేవునికి స్తోత్రం కలుగును గాక దర్శనమిచ్చాడు. చెప్పిన సంగతులన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాడు. రెండవసారి ప్రార్థన చేస్తుంటే దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. చెప్తున్నాడు కదా, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎక్కడ ఉంటుంది? ఆయన దృష్టి ఇక్కడనే, ఆయన మనస్సు ఇక్కడనే. ఎక్కడది? దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరెవరు దేవుని మాటలు వింటున్నారా? ఎవరెవరు గ్రహిస్తున్నారా? ఎవరెవరు ఎక్కడెక్కడికో ఆలోచనలో వెళ్ళిపోయారా? ఎవరి మనస్సు నా మాటల గురించి ఆలోచన చేస్తుందా? అన్నీ చూస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన వినబడతారా నాకు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను అంగీకరించాను. నేను నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరంలో పరిశుద్ధపరిచాను. నేను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. కాబట్టి ఏం చేస్తావో తెలుసా? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడలా. ముందు తరం వాళ్ళు మన పిల్లలతో చెప్పాలి, అరే నీ తండ్రి ఎలా సేవ చేశాడురా, అలాగే చేయరా నువ్వు కూడా. మరే మీ మమ్మీ ఎంత ప్రార్థన చేసేది తెలుసా? అలాగ ప్రార్థనలో సాగు నువ్వు. ఇక్కడ సొలొమోను రాజుతో దేవుడు చెప్తున్నాడు, మీ తండ్రి నడిచిన ప్రకారంగా నువ్వు నడిస్తే. ఆయన ఎలా నడిచాడో తెలుసా? నా దృష్టి ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు. కల్ముషం లేకుండా నడుచుకున్నాడు. ఎవరికి అన్యాయం చేయకుండా నడుచుకున్నాడు. యథార్థ హృదయం కలిగి ఎవరికి ఏ ఒక్క మాట కూడా అతను దూషించకుండా, ఎవ్వరికి కూడా హాని చేయకుండా మేలుకరంగా నడుచుకున్నాడు. భయము భక్తి కలిగి నడుచుకున్నాడు. అలా నడుచుకోవాలి అని చెప్పేసి దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? సొలొమోను రాజు కుమారుడైనటువంటి సొలొమోను రాజుతో తన తండ్రి అయిన దావీదు గురించి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలకు కూడా దేవుడు ఇలాగా ప్రత్యక్షమయ్యేటట్టుగా మన పిల్లలు ఉందురుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ప్రభు మాట్లాడాడు. నేను స్తోత్రం. అలాగనుక నువ్వు నడుచుకుంటే నీ సంతతిలో ఒక్కడును ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుస్తాను అని అన్నాడు. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మానేస్తే, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా ఉంటే, ఇతర దేవతల వైపు దృష్టి సారించి కొలిచి పూజిస్తే, నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనియ్యను. వారిని నిర్మూలము చేసి
నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వ జనములలో చెదిరిపోయి సామెతనుగాను హేళనగాను చేయబడుదురు. ఎంతమంది లేరు ప్రియమైన దేవుని బిడ్డారా? సేవకుని పిల్లలే త్రాగుబోతులుగా, సేవకుని పిల్లలే డ్రగ్స్ అలవాటు పడి జైలు పాలవుతున్నారు. నాకు తెలిసి ఫూల్ సింగ్ అన్న మొన్న ఒక ఫోన్ చేశాడు నాకు. ఫూల్ సింగ్ అన్న ఆయన సెంట్రల్ జైల్లో టీచర్. ఆయన సెంట్రల్ జైల్లో, వాళ్ళ కుమారుడేమో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నతమైన ఒక పోస్టింగ్లో ఉన్నాడు. మొన్ననే ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యగారు భియా ఫలానా కప్పలకుంట తండ वो सेवकुడు बेटा का ड्रग्स में हता को तो हमारे जेल सकला को वो जाता आणि मारनाम लिदो का होते जान वो कोण कोई मन मानची मन उद्योटव्य కాకపోతే మా ఉద్యోటకోని చెప్పగానే ఏం చేశాడు, మనోడే కదా అని చెప్పేసి ఆయన కొద్దిగా సాయం చేసి ఆయనకి కొద్దిగా బెయిల్ వచ్చేటట్టు సహాయం చేశాడు. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, సేవకుల పిల్లలు ఎలా అయిపోతున్నారో చూడండి. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల సంతానం వర్ధిల్లిస్తాను అన్నాడు. మీరు యథార్థంగా నడుచుకుంటే వాళ్ళని కటాక్షం గల వారిగా చేస్తాను, దయా జాలి ప్రేమతో నింపుతాను, మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వారిని నేను చూస్తాను అని అన్నాడు దేవుడు. మరి మనమే యథార్థతను కోల్పోతే, మనమే చెడుగా నడుచుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటో చెప్పండి ఒకసారి. దేవుడు న్యాయవంతుడు. ఇప్పుడు నీ పిల్లలు మంచి వృద్ధిలో వచ్చినట్టు కనబడ్డా, ఒకరోజు వస్తుంది నీవు చేసిన పనికి ఫలితం. నువ్వు చేసిన ప్రతికు వ్యతిరేకమైనటువంటి పనుల యొక్క ఫలితాన్ని ముందున్న రోజుల్లో చూస్తావు. ఆ భయము కలిగి మన పిల్లల భవిష్యత్తు కొరకు మన దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుందాం. నీతిమంతుల సంతానము భిక్షము తీందుట నేను ఇంతవరకు చూచి ఉండలేదు అన్నాడు దేవుడు. నేను చిన్నవాడనైతిని, ఇప్పుడు ముసలివాడనైతిని, అయినను దేవుని సంతానము, నీతిమంతుల సంతానము భిక్షమెత్తిండుట నేను ఇంతవరకు చూచి. మన పిల్లల్ని భిక్షం అడిగే వాళ్ళగా ఉంచడండి దేవుడు. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. అది దేన్ని బట్టి అంటే, తల్లిదండ్రులమైన మన యథార్థ ప్రవర్తనను బట్టి. హల్లెలూయ. కాబట్టి ప్రభు చెబుతున్నాడు చూడండి, మీరు గనక మీ తండ్రి నడిచినటువంటి దావీదు నడిచినట్లుగా యథార్థంగా నడుచుకోకపోతే, ఓ సొలొమోనా, నీవు కానీ మీ కుమారులే కానీ మీ కుమార్తెలే కానీ అలాగనక నడుచుకోనకపోతే నేను దేశంలోనే వాళ్ళకి లేకుండా చేస్తాను. అంతేకాదు, వాళ్ళని చూసేవాళ్ళు ఒక సామెతలు పలుకుతారు, ఈజుగా దేవుని బేట, అరే ఈజుగా సేవకుడు బేట, ఈజుగా పాస్టర్ బేట, ఈజుగా విశ్వాసీరు బేట, అరే ఈజుగా దేవుని నమ్మదికి అరే రే రే అనుకాయ చెడిగారే. ఇలాంటి మాటలు వినబడకుండా ఉండాలంటే తల్లిదండ్రులమైన మనము యథార్థ హృదయం కలిగి దేవుని సేవలో ముందుకు సాగాలి. హల్లెలూయ. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మీ ఒక్కని ప్రవర్తనను బట్టి మందిరం పాడవాలనా? దేవుడు ఏమంటాడు, నా పరిశుద్ధ మందిరాన్నే లేకుండా చేస్తాను అంటున్నాడు ఆయన. अरे तार एक यथार्थ प्रवर्तन चालो कोण बटन मार देवेर मंदिर नरजू जाणू काय असो कार्यार तू रस्तो कतरा नी रस्तो कतरा. అరే అలాంటి పనులు చేస్తూ నా మందిరాన్నే లేకుండా చేసేటటువంటి పని చేస్తున్న నీవు ఈ మందిరంలో ఉంటే పారిపోతే, అసలు నువ్వు లేకుండా ఉంటేంటి? నువ్వు ఉంటే మాకు ప్రయోజనం ఏంటి? అసలు మందిరాన్ని అంటే సంఘాన్నే పాడు చేసేటటువంటి నీవు ఇక్కడ ఉంటే ఏం పోతే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేయండి. నీ మనసు ఎలాగుంది? దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోరా నాయన, నీవు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడేది, నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఆ క్రియలు, ఆ చీకటి క్రియలు తీసేయి నీలో నుండి. మనకు వద్దు అసలు అవి. ఆ చీకటి క్రియలు తొలగించుకో. వ్యభిచారము, దూషించటము, పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు, బ్రతికున్న మనిషిని చంపటాలు, లేదా వారి మాంసం తినడాలు,
ఇలాంటి క్షుద్ర శక్తుల క్రియలన్నీ తీసేయి. నీ కుటుంబానికి నీకు నష్టం కలుగజేసేటవి. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే నా దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు అని నేను ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఆయన భయంకరుడైన మహా గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు. ఆయన ఉగ్రతకు జాగ్రత్త. ఎవరైనా సరే, మనలో ఏ ఒక్కరైనా సరే దేవుని ఉగ్రతకు చోటిస్తే మాత్రం అవుట్ అయిపోతాం. మనమే కాదు, మన సంతానమే, మన ఇత్తనమే లేకుండా పోద్ది. జాగ్రత్త. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎంత జాలి గలవాడో అంత పౌరుషం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఉంటే నీతిగా నడు. నీతి తప్పుతావా బయటికి వెళ్ళిపో. ఇక మళ్ళీ కావలెనా? మీరు ఏది కోరుకొనుచున్నారు? కాయ కోరలేరేచో. నేను పొద్దున్నే సహోదరుడు మార్కు రాజుతో ఒక మాట అన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా గనక దేవుణ్ణి నమ్ముకొని దుర్వ్యసనాలకు లోబడి పడిపోయిన వారు ఎవరైనా ఉంటే, అది మనకు కానీ మన సంఘానికి కానీ తెలిసి మన దాకా గనక వస్తే ఆ విషయం, అటువంటి వారు మన సంఘానికి రాకూడదు. ఎందుకంటే సంఘాన్ని పాడు చేయకూడదు. ఒక్కవేళ భయం కలిగి వస్తే, ఒకవేళ భయం కలిగి మారు మనసు పొంది, ఛీ నేను ఇలా చేశాను, అలా చేయకూడదు, ఇక నుంచి నేను చేయను అనుకొని మన మందిరానికి కనుక అడుగు పెడితే, అట్టివానిని సంఘము మధ్యలో నిలబెట్టి తనతో ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక నుంచి నేను ఎప్పుడు కూడా ఇలాగా చెయ్యను అని సంఘము మధ్య నేను తీర్మానం చేసుకుంటున్నాను నా దేవుని సన్నిధిలో. తమ నోటితో తామే ఈ తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఏమంటే ఇది మంచిదా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన మారు మనసు కలిగిన వాడైతే, ఇక నుంచి నేను నిజంగా నడుచుకుంటాను అని కనుక తీర్మానం చేసుకున్న వాడైతే ఖచ్చితంగా ఈ మాట మధ్యలో నిలబడి చెప్తాడు. ఆ తర్వాత కంటిన్యూషన్గా దేవుని మందిరానికి వస్తాడు. పదే 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 సంఘములో ఆయన ఇచ్చిన మాట తనను గుచ్చుకుంటా ఉంటది, ఎప్పుడైనా జారిపోయే పరిస్థితి ఉన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి కత్రాహప్తాహను ఎన్నిసార్లయ్యా నిన్ను నిలబెట్టేంత పని చేసుకోవద్దు. సంఘము మధ్యలో నిన్ను నిలబెట్టేంత పని నువ్వు చేసుకోవద్దు అమ్మా. సిగ్గులేని దానిగా, లజ్జ లేని దానిగా ఎన్నో మార్లు చేసు వెళ్ళి వచ్చు, కలిసిపోతూ మళ్ళీ పోతూ మళ్ళీ అదే చెడులో పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఇలాంటి పనులు చేస్తావేమో, జాగ్రత్త. అందుకనే ఖచ్చితంగా నిలబెడతాం ఇలాంటి వాడిని. ఇలాంటి వారి వలన సంఘం ఏమైపోతుందంట? ప్రభునామునికి మహిమపరచాలని నేను వదిలిపెట్టి నా ప్రభు సేవ చేస్తున్నా. నేను మనుషుల సేవ చేయట్లేదు. నేను ఎవరికి భయపడేది లేదు. వాళ్ళు మానేస్తే ఒక 10 రూపాయలు కానుక పోద్దేమో అన్న భయం నాకు అసలే లేదు. నా దేవుని ఎదుట నేను లెక్క అప్పచెప్పవలసి ఉంది మీ అందరి విషయంలో, ఒక్కొక్కరి విషయంలో. కాబట్టి గద్దిస్తాను, హెచ్చరిస్తాను. ఉంటే ఉండండి, లేకపోతే దేవునికి దూరం వెళ్ళిపోతారా, మీ ఇష్టం. అది దేవుని హత్తుకొని ఉంటేనే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు మనం అందరం చూస్తాం. దేవుని మహిమను చూస్తాం. గ్రామం అంతా కూడా ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు చేస్తాడు ఇక్కడ. హల్లెలూయా. ఎంతకాలం ఇలా వేషధారణతో? అరే రేపు ఆవులు కాయడానికి వెళ్ళి అక్కడ అని అంటావు, సిగ్గులేని మొహం పెట్టుకొని. గొర్రెలు కాసుకుంటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కనపడుతుంది.
సిగ్గులేనోడా. నాగలి దున్నేటప్పుడు నీకు ఇక్కడ కనబడాలి, పొలం పనులు చేసేటప్పుడు అన్నీ నీ ఛాయలన్నీ గుర్తులన్నీ కనబడాలి. అది వచ్చి అందరికి తెలిసినా నీకు సిగ్గుండదు. నా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావుగా, సంఘాన్ని అరే మీ సంఘంలో ఎవడరా మంచోడు అని అనిపిస్తున్నావుగా. నీ బుద్ధిహీనతను బట్టి అందరికి పేరు రావాలా? నడిస్తే జాగ్రత్తగా నడవండి, ఎవరైనా సరే అంతే. హల్లెలూయా. మీ బా నా ప్రభువే సమస్తం న్యాయం జరిగించును గాక. అంతగా నాకు వేదన ఉంది. కత్రాక రోను తమారి గురించి హమ్ రో రోతాని హమ్ ఈ జాను. నువ్వేమో నీ ఆటలో నువ్వు సాగిస్తూనే ఉంటావు, నీకు భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటావు. అందుకు నేను గట్టిగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మందిరంలో చెడు పనులు చేసేవాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. జాగ్రత్త, దేవుని భయం కలిగి ప్రవర్తిస్తాం అందరం కలిసి. హల్లెలూయా. మీరేది కోరుచున్నారు? బెత్తముతో మీ ఎద్దుకు రావాలనా, ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలని ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? మీలో ఒకడు తమ తల్లిని తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇలాంటిది లోకంలో కూడా ఎక్కడ జరగదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ కొరింథీ సంఘం చూడ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. తల్లిని ఉంచుకుంటారండి ఎవడైనా? ఇలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉండి కూడా సంఘస్థులు ఎవ్వరు మెదపట్లేదంట. వాడు కూర్చుంటే కూర్చోబెడుతున్నారంట, వాడు వస్తుంటే మంచిగా చేరేసి కూర్చోబెడుతున్నారంట. వాడికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలే. వీడు ఇలాంటోడు అని చెప్పడానికి ఎవ్వరికి నోరు రావడంలే. ఆ స్థితిలో పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఏం కర్ర కావాలన్నా, మీకు బెత్తం తీసుకొని రావాలన్నా? ఎంత కోపం ఉంటే ఆ మాట అనాలి చూడండి. దేవుని నామము అవమానపరచబడేటటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా ఉండకూడదండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రతోడు మన గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు. బయట సంఘం గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు. నా దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో మన జీవితాలు ఉంటే ఇక మనం నమ్ముకుంటే ఏం ప్రయోజనం అండి? కాబట్టి నీతిగా నిలబడతాం ప్రభు సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. బీడి, చుట్ట, సిగరెట్, దారు और बदलू कोतरार मूत दशे घालोमाय చిచ్చి. అసలు మనకు తగునా అది? దేవుణ్ణి నమ్ముకొని ఇంకా తాగటం ఏంటండి? పైగా జనాలందరిలో బియా ప్రైద్దల్లా అంటే బియా ప్రైద్దల్లా అంటే అంటున్నాడు దరిద్రుడు తెల్లబొచ్చి పెట్టుకొని. అందరిలో వెళ్ళి గ్లాస్ పట్టుకోవటం. ఆశ ఆవమవుతాడు భ్యాతం కొన్ని హృదయవుతాను. ఇలా దేవుని నామాన్ని అవమానపరిచేవాడు వద్దండి. మీరు రాకపోయినా మేము బాధపడం, కానీ దేవుని నామాన్ని మాత్రం అవమానపరచకండి. ఎవరైనా సరే, తాగుబోతులైన వారందరికీ చెప్తున్నాను, ఎవరైనా ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం విసర్జించేయండి. దేవుడు క్షమించే దేవుడే, కానీ తీర్మానం చేసుకోండి, ఇక నుంచి నేను ఇలా చేయనని. సమాజం మధ్యలో, సంఘం మధ్యలో నుంచొని మీరే మీ యథార్థ స్థితిని ఒప్పుకొని ముందుకు సాగండి. ఇక జీవితంలో మీరు ఆ పనికి వెళ్ళరు. ఎందుకంటే సంఘము మధ్య ఇస్తున్నారు మాట, దానికి నిలబడతారు మీరు. నా దేవుడు నిలబెడతాడు. నువ్వు నుంచొని తీర్మానం చేసిన తీర్మానాన్ని బట్టి మన అందరికీ తండ్రి అయిన దేవుడు యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథం చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, పాపం అనే మత్తులో ఉన్న వీరితో మన ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షరసము పానము చేయవాళ్ళ, దారు పియవాడ, రోదనము చేయుడి. ఎందుకని? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయండి. నిజంగా హృదయపూర్వకంగా మనసు మార్చుకోండి. దీని వలన నా కుటుంబానికి నష్టమే జరిగింది కానీ మేలు జరగలేదనే విషయాన్ని గ్రహించండి. దీనివలన నా పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే విషయాన్ని మనసులో పెట్టండి ఒక్కసారి. మనకు తెలీదు, దేవుని కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి
గోచరం కావు. అవి మంచివైనా జరిగిపోతాయి, చెడువైనా జరిగిపోతాయి. మంచిదైనా జరిగిపోద్ది, చెడుదైనా కూడా జరిగిపోద్ది. ఆయన కార్యాలు అలా ఉంటాయి. మనము చేసిన పనులను బట్టి ఆ గంట ఆనందం కోసం దేవుని రక్తముతో కడుగబడిన పరిశుద్ధుడవైన నీవు నీ పరిశుద్ధతను కోల్పోయి నా దేవుని అవమానపరుస్తుంటే దేవుని ఉగ్రత రాదా? నీకంటే ముందుగా నీ పిల్లల మీదకి వస్తుంది కదా. అందుకనే కదా ప్రభు చెప్పాడు, నా కొరకు మీకోసం కాదు మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఆ మాట జ్ఞాపకం రాదా మనకి? జాగ్రత్త సుమా, దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పువాడు కాడు. ఆకాశం కానీ భూమి కానీ తొలగిపోనేమో కానీ దేవుని మాట మాత్రము ఎప్పటికీ నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్త. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుతాం. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటివి. అవి ద్రాక్ష చెట్లను పాడు చేస్తాయి. దేన్ని పాడు చేస్తాయమ్మా? ద్రాక్ష చెట్లు అంటే ఎవరండి? నీవు నేను మనమే. తోటలోనే చెట్లం మనం. అవి ఆ కోరలు సింహపు కోర లాంటివి. లోకులండి. లోకం ఏం చేస్తుందంట? ఎప్పుడు కాటు వేయాలని చూస్తుంది. దగ్గరకు వచ్చేసి 32 పళ్ళు పెట్టుకుని నిన్ను ఇలా కొరకరు. సున్నితంగా నిన్ను దేవుల్లో నుంచి పక్కకు దారి పట్టిస్తారు. దాని వలన వచ్చే కాటు ఇంత కాటు కాదు, అది భయంకరమైన కాటు. జాగ్రత్త. హల్లెలూయా చెప్తున్నాడు. అవి ద్రాక్ష చెట్లు పాడు చేస్తున్నాయి. నా అంజురపు చెట్లను తుత్తునీలుగా కొరికినాయి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపెట్ట కొట్టుకొని అంగాలార్చున్నట్లు నీవు అంగాలార్చుము. ఒక రోజున దావీదు మహారాజు ఎలా అరిచాడో తెలుసా? తన కుమారుణ్ణి మరణ వార్త విని ఎక్కడ మొరపెట్టాడా? డాబా ఎక్కేశాడండి. డాబా ఎక్కేశాడు. తాను కట్టుకున్నటువంటి అంతఃపురం ఎక్కిచ్చేసి ఆ మీద పెట్టి అటు ఇటు తిరుగుతూ, కొడుకా కొడుకా కొడుకా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా అని చెప్పేసి అరిచాడు. ఎంత అరిచినా పిల్లోడిని సంపాదించుకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల దోషము ఎంత తీవ్రమైందో చూడండి. అవి మనకు కాదు, మన పిల్లల మీదకి. జాగ్రత్త. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు అంటున్నాడు, పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు గోనె పట్టు కొట్టుకొని అంగలార్చేటట్లుగా. నిన్నటి వరకు భర్తయే అన్నీ సంపాదించి ఏది కావాలో అది పెట్టేటటువంటి భర్త పోగొట్టుకున్న స్త్రీ వేదన ఎలా ఉంటుందో చూడండి. భయంకరం కదా. అటువంటి రోదన నీకు నాకు మనకు వినబడకుండా ఉండాలంటే మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని సేవలో ముందుకు సాగాలి. భక్తిహీనత మనకొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలన్నిటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు ఉంచుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ప్రభు బల కార్యక్రమంలోని వెళదాం. అందరం తలలు ఉంచుదాం. సేవన్ ఆకిమించో ప్రార్థనా కర. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాటలు చెవిని పెట్టకండి సుమా. చెవిని పెట్టొద్దు. అది చిన్నదే కావచ్చు, దాన్ని విడిచిపెట్టు. పాపం అనేది చిన్నది కావచ్చు, నీ దృష్టికి చిన్నదే కనిపించవచ్చు, కానీ దాన్ని విడిచిపెట్టు. అది ఉన్నంతకాలం నువ్వు భక్తిలో ముందుకు సాగలేవు. అది ఉన్నంత వరకు నీవు భక్తిలో సాగలేవమ్మా. బాబు, ఆ చిన్నది అనుకుంటున్నావు చూడు, అది కొద్దిదే కదా అని అనుకుంటున్నావే, ఆ కొద్దిదే నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాట భక్తిహీనత గురించి మాట్లాడాడు. జాగ్రత్త. మనం భక్తిపరులంగా జీవిద్దాం.
మన కోసం, మన పిల్లల కోసం మనం బ్రతుకుదాం. మన దేవుని పాదాల నుంచి దూరం కావద్దు. ఆయన అంటున్నాడు, నీతిమంతుల సంతానం నేను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె ఎదుగుతారు అన్నాడు. ఇదిగో నేను చిన్నవాడన ఇంటిని ముసలివాడినయ్యాను, నీతిమంతుల సంతానము భిక్షమొత్తిందుట నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. భక్తి లేని వారికి నీతి ఉండదు, భక్తి గలవారే నీతిమంతులుగా ఉంటారు. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు నీతి నీలో ఉంటుంది, నీ సంతానాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పిల్లవాడిని కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ప్రభువా, మా పిల్లను కృపలో జ్ఞాపకం చేసుకున్న కుమార్తెనయ్యా, నీవు నాకు అనుగ్రహించిన కుమారులు కుమార్తెలయ్యా. నా భక్తిహీనతను బట్టి నా పిల్లల మీద శాపంగా ఉండొద్దు ప్రభు. నా భక్తి జీవితాన్ని బట్టి నా పిల్లలను వర్ధిల్ల చేసే దేవుడా, నైనా నీ నామను బట్టి మా కుమారులు కుమార్తెల మీదకి నీ ఆశీర్వాదము రానిమ్ము నాయనా. భక్తిహీనుడనై నేను నీకు దూరము కాదలుచుకోలేదు ప్రభువా, నేను నీకు హత్తుకొని జీవించాలనే ఆశతో కలిగి ఉన్నానయ్యా. భక్తి జీవితం నాకు నేర్పునాయనా. భక్తిహీనులు హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె కనబడుతుంది అంటున్నావు ప్రభువా. నాలో భక్తి కలుగజే ప్రభువా. భక్తి జీవితం నాకు దయచేయనైనా. భక్తి పరులు చెడుతనాన్ని అసహించుకుంటారని అన్నావు కదా. చెడును చూచినప్పుడు దానికి దూరంగా ఉండే కృప నాకు దయచేయ ప్రభువా. చెడును అనుసరింపచేయవద్దు ప్రభు. నీ అందరి భయము భక్తి కలిగి ముందుకు సాగే కృప అనుగ్రహించిన ఆయన అని ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయన. జీవము గల దేవా, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దయగలిగిన నీ నామను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మాతో మాట్లాడిన మా పరమ తండ్రి, నీ దృష్టి ఎదుట దీన మనసు, తగ్గింపు జీవితము, కనికరమును ప్రేమించే మంచి మనస్సు కలిగి నిశ్చితమంతయు నెరవేర్చే కృప మాకు సహాయముగా దయచేయనైనా. దొంగను చూచినప్పుడు దొంగతో ఏకీభవించకుండా, వ్యభిచారిని చూచినప్పుడు వ్యభిచారులతో ఏకీభవించకుండా, చెడ్డవారిని చూచినప్పుడు చెడ్డవారితో కలవకుండా, అయ్యా ఇదిగో తండ్రి, చెడు స్నేహాల సహవాసానికి మేము వెళ్లకుండా నీవు మాకు అనుగ్రహించిన పరిధిలో నేనైనా తండ్రివైన దేవా, నీతిని అనుసరించి న్యాయం జరిగించే కృప మాకు సహాయంగా దయచేయనైనా. నీ దృష్టి ఎదుట దీన మనసు, తగ్గింపు జీవితం అనుగ్రహించు ప్రభు. నా పేరు పెట్టబడిన నా జనులు ముందుగా తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల నేను వారికి దర్శనమిస్తానన్నావు కదా. మాకు సహాయంగా ఉండు ప్రభువా, మాకు సహాయంగా ఉండు నాయనా. నీవే మా దిక్కని నీ పాదాలు పట్టుకున్నాం ప్రభువా. జనులు మమ్మలను చూచి అసహించుకుంటున్నారు, మమ్మలను చూచి అవహేళనగా ఉంటున్నారు అయ్యా. నాయనా ఇదిగో తండ్రి, నాయనా అయ్యా, భక్తిహీనులు నాయనా ఇదిగో మమ్మల్ని వారి దేవుడు ఏమయ్యాడు, వారి దేవుడు ఏమయ్యాడు, వారి దేవుడు ఏమయ్యాడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉంది నాయనా. ఇదంతా మా ప్రవర్తనను బట్టే కదా. ఓ నా దేవా, నీ నామను బట్టి మా ప్రవర్తనను మేము ఒప్పుకుంటున్నాం. నీకెన్నడూను నాయనా నీకు వేరుగా మమ్మల్ని ఉండనియొద్దు నాయనా. నీకు దూరంగా నడవనియొద్దు ప్రభు. నిన్ను హత్తుకొని జీవించే భాగ్యం మాకు దయచేయనైనా. నాయన నిన్ను ఆనుకొనుటకు మాకు నేర్పండి నాయనా. నీ కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరము చెందే కృపను మాకు అనుగ్రహించు ప్రభువా. మమ్ములను బట్టి మా కుటుంబాలలో ఆశీర్వాదము అయా కలుగునట్లుగా మా ప్రవర్తన అంతట్లో నీ అధికారమునకు లోబడే కృప మాకు దయచేయనైనా. అయా ఇదిగో తండ్రి నాయనా, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్లే ముందు అయా తన శిష్యులందరితో ఒక మాట చెప్పి, ఇదిగో ఇది నా యొక్క శరీరము, దీనిని మీరు తినండి, ఇదిగో ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగుడని అయా ఇదిగో తండ్రి వారి మధ్యలో ద్రాక్షరసము మరియు గోధుమ రొట్టెయు నాయన పట్టుకొని ఆశీర్వదించాడు కదా నాయన. మా మధ్యలో మా ఇది నువ్వు మాకు అనుగ్రహించిన ఈ మందిరము మధ్యలో ఉంచబడిన మందిరోపకరణములు, పాత్రలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పాత్రలో ఉన్న వాటిని అయా అనగా ఆయన గోధుమ రొట్టెయు ద్రాక్షరసు పాత్రయు నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఆశీర్వదించబడును గాక. అయా ఆశీర్వచనపు పాత్రలోంది మేము తిని త్రాగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి నీ కార్యము మా అందరి హృదయాలలో జరుగును గాక. యేసు నామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి,